అందరికీ నమస్కారం. సుస్థిరాభివృద్ధి అనగా భవిష్యత్ తరాల అవసరాలను భంగం చేయకుండా ప్రస్తుత తర అవసరాలను తీర్చుకోవడం సుస్థిరాభివృద్ధి అంటారు. సుస్థిరాభివృద్ధి 3 రకాలు: సామాజిక అభివృద్ధి, పర్యావరణ అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి. పర్యావరణ అభివృద్ధిలో గాలి, నీరు, నేల వంటివి సంబంధించినవి. నీరు భూమిపై 71% ఉంటుంది. మనిషి జీవనం కూడా నీటిపై ఆధారపడి ఉంటుంది. మన రోజు కూడా నీటితోనే ప్రారంభమవుతుంది. నీరు లేని జీవితాన్ని మనము చూసుకోలేము, దాన్ని మనము గుర్తు తెచ్చుకోలేము. నీరు మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. వ్యవసాయ రంగంలో రైతు కూడా నీటిని ఎంతగానో వాడుకుంటాడు. అలాంటి నీటిని మనమే పాడు చేసుకుంటున్నాము. రసాయనాలు వాడడం వల్ల నీటి కలుషితం అవుతుంది. ప్లాస్టిక్ ఇంకా అనవసరమైన పదార్థాలను నీటిలో కలపడం ద్వారా నీటి కాలుష్యం జరుగుతుంది. వాటి వలన చెరువుల్లో, నీళ్ళలో ఉండే ప్రతి ఒక్క జీవి కూడా నష్టపోతున్నారు. ప్రతి ఒక్క జీవి కూడా చనిపోతున్నాయి. అలాంటి వాటి నుండి మనము రక్షించుకోవాలి. నీటిని మనం ఎంత సమృద్ధిగా వాడుకుంటే అంత మంచి మేలు మనకి జరుగుతుంది. ఒకవేళ అనుకుంటే ప్రపంచంలో కూడా పలు ప్రాంతాలలో నీటి కరువు తాండవిస్తుంది. ఒకవేళ మనం అనుకుంటే 3వ ప్రపంచ యుద్ధం నీటి కోసమే జరుగుతుంది. మన తాతలు చెరువుల్లో చూశారు, మన తండ్రులు బావుల్లో చూశారు, మనము కుషాయిలో చూస్తున్నాము. మన పిల్లలు బాటిల్స్లో చూస్తారు, వాళ్ళ పిల్లలు బాటిల్స్ మూతల్లో చూస్తారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే నీళ్లు కేవలం మనం కన్నీళ్ళలో చూడవలసి వస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ని మనము జాగ్రత్తగా వాడుకోవాలి. ప్లాస్టిక్ని నీళ్ళల్లో వేయకూడదు. రసాయనాలను తక్కువగా వాడుకోవాలి. గాలి పంచభూతాలలో ఒకటి. గాలి లేని జీవితాన్ని మనము ఉపయోగించుకోలేము. ప్రతి ఒక్కరూ శ్వాస ద్వారానే బ్రతుకుతున్నారు. అలాంటి గాలిని మనం కలుషితం చేస్తున్నాము. గాలిలో రసాయనాల వల్ల గాలి కలుషితం జరుగుతుంది. వాహనాల ఇంధనాల వల్ల గాలి కలుషితం అవుతుంది. అలాంటి ఇంధనాలను మనము కాల్చడం ద్వారా గాలిలో కలిసిపోతున్నాయి. అవి మనకు శ్వాసకు సంబంధించిన అనారోగ్యాలను తెస్తున్నాయి. అందుకోసం మనము గాలిని కాపాడుకోవాలి. 3వది నేల వ్యవసాయానికి ఎంత అవసరమైనది. సారవంతమైన నేల ఉండడం ద్వారా మనము పంటలు బాగా పండించగలం. రైతుకి మంచి ఆదాయం కూడా వస్తుంది. అలాంటి నేలను మనం పంటల కోసం పురుగుల మందులను, రసాయనాలను ఎక్కువ వాడడం వల్ల భూమి మనకు కలుషితంగా మారిపోతుంది. అందులో ఉండే జీవులు కూడా చనిపోతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రసాయనాలను తక్కువగా వాడాలి. ఎంతగానో మనము ఉపయోగించుకోవాలి. వాటి గురించి మనము ప్రజల్లో అవగాహన జరపాలి. ప్రజలకు మనము ఎలాంటి నీటిని, నేలని, గాలిని ఎలా కాపాడుకోవాలో, వాటిని ఎలా మనము భవిష్యత్ తరాలకు అందించాలో వాటి మీద ఒక అవగాహన, ఒక ప్రకటన వేయాలి. అప్పుడు మనము గాలి గురించి, నీటి గురించి అది వృధా కాకుండా వాటిని మనము కాపాడుకోగలుగుతాము. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.